మనం వరల్డ్‌లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెహికల్స్ అండ్ హెలికాప్టర్స్ అయితే చూసుంటాం. బట్ ఇప్పుడు నేను చూపించబోయే వెహికల్ ఇది మాత్రం చాలా అంటే చాలా డిఫరెంట్. ఈ హెలికాప్టర్ అయితే 1980స్‌లో అయితే ఇండియాలో అయితే తయారు చేశారు. ఇది చూడ్డంగా అయితే అచ్చం ఎలిఫెంట్ లాగా ఉంటది. మోడర్న్ హెలికాప్టర్స్ రావడంతో ఈ హెలికాప్టర్ మీద ప్రొడక్షన్ అయితే ఆపేశారు. బట్ ఇది నిజంగానే సూపర్ హెలికాప్టర్. ఇంటర్నెట్‌లో వాచ్ ట్రెండింగ్ అని కొడితే ముందొచ్చేది ఈ స్క్విడ్ గేమ్. ఇందులో ఉన్న ఈ డాల్ స్టాచ్యూ అయితే బయట నిజంగానే ఉంది. ఈ స్టాచ్యూ అయితే ఒక మ్యూజియంలో అయితే ఉంది. ఈ రియల్ స్టాచ్యూకి అయితే మాత్రం ఒక హ్యాండ్ అయితే లేకుండా ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయితే ఇన్స్పైర్ అయితే ఆ గేమ్లో అయితే దీని అయితే చూపించారు. మన ఇండియన్స్ టీవీ చూస్తే మాత్రం ఏమైనా నచ్చకపోతే చాలు ఇంకా 1-2 ఛానల్స్ అలా మార్చుతూనే ఉంటారు. ఒకవేళ కార్తీక్ దీపం వస్తే మాత్రం అలాగే ఉంటుంది. బట్ నార్త్ కొరియాలో మాత్రం ఓన్లీ 4 అంటే 4 టీవీ ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా మార్చడానికి రిమోట్ కూడా అక్కర్లేదు అయితే. మీకు వరల్డ్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్కూల్ ఏంటో అని మీకు ఎవరికైనా తెలుసా? ఇందులో జాయిన్ చేయించాలంటే అంబానీ బాబాయ్ కూడా ఒకసారి ఆలోచించిన తర్వాత జాయిన్ చేస్తాడు. దీని యాన్యువల్ ఫీజుతో మొత్తం అంతా కలిపి టాటూ నాలెడ్జ్‌ని అయితే నియర్లీ ఒక 200-300 వరకు అయితే ఈజీగా అయితే కొనొచ్చు. ఏంటి బ్రో అంతలా హైప్ ఇస్తున్నామంటారా? ఆ స్కూలే లీ రోజీ. ఈ స్కూల్ వచ్చేసి స్విట్జర్లాండ్‌లో అయితే ఉంది. ఈ స్కూల్ యాన్యువల్ ఫీజు వచ్చేసి $11,33,000. ఎస్ యూఎస్ డాలర్స్. దాన్ని మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేస్తే దాదాపు ఒక ₹1,00,00,000 కన్నా ఎక్కువే. అసలు ఇందులో ఏముందంటారా? ఇందులో అసలు చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ 5 స్టూడెంట్స్‌కి ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఈ స్కూల్ అయితే సమ్మర్ వెకేషన్‌కి అయితే ప్యారిస్ అయితే తీసుకెళ్తుంది. సో మీరు ఆలోచించుకోండి అంత ఫీజు ఎందుకో. చాలామందికి ఉండే కామన్ డౌట్, అమెజాన్ బిగ్ బిలియన్ డేస్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి అయితే ప్రొడక్ట్స్ అయితే అమ్మేస్తారు. ఇంత తక్కువ రేట్‌కి అమ్మడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ అసలు ఏంటి? అసలు ఎలా ఈ సేల్స్‌ని అసలు వీళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తారు అని అందరికి ఉండే డౌట్. ఈ కంపెనీస్ అసలు ఏం చేస్తాయంటే వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అంటే వీళ్ళే కొనుక్కొని అయితే వాళ్ళ వెబ్సైట్ అయితే పోస్ట్ చేస్తారు. అలా పోస్ట్ చేసినప్పుడేమో కొన్నిసార్లు అవి అయితే అమ్ముడుపోవు. అమ్ముడుపోతే మనం ఏం చేస్తాం? సో కొంచెం మనీ తగ్గించి అదైతే సెల్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళ గోడౌన్‌లో ఉన్న ఏవైతే ప్రొడక్ట్స్ అయితే అమ్ముడుపోలేదో ఆ ప్రొడక్ట్స్ అన్నీ తీసి బిగ్ బిలియన్ డేస్‌గా పేరు చెప్పి బయటకైతే సెల్ చేస్తారు. బిగ్ బిలియన్ డేస్‌లో తక్కువ రేట్‌కి వస్తున్నాయి కాబట్టి చాలామంది అయితే వాళ్ళ యాప్‌ని అయితే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనమే ఒక బయట షాప్‌లో కొంచెం రేట్ తగ్గిస్తేనే ఆ షాప్‌కి మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొంటాం. సో అంత రేట్ తగ్గిస్తే ఎందుకు కొనరు? దిస్ ఈస్ ఏ సింపుల్ బిజినెస్ ట్రిక్. ఈ ఈఫిల్ టవర్ కట్టి చాలా అంటే చాలా ఇయర్స్ అవుతున్నాయి. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ఉండే డౌట్, ఈ ఈఫిల్ టవర్ ఐరన్‌తో నిర్మించింది కదా, సో ఇదేమైనా తుప్పు పడుతుందా అని. ఇదే డౌట్ ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఇప్పటికీ కూడా దీని మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. ఎందుకంటే దీన్ని తుప్పు పట్టకుండా ఉంచడానికి. ఈ వీడియోకి అయితే ఇంతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.